నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. భారతీయ రైల్వే చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. వందే భారత్ వంటి సెమీ హై స్పీడ్ రైళ్లతో ఇప్పటికే ప్రపంచం దృష్టిని ఆకర్షించిన మన రైల్వే ఇప్పుడు హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ ప్రాజెక్టు ద్వారా భవిష్యత్తు ఇంధన రంగానికి బాటలు వేస్తోంది. హర్యానాలోని జింద్ నుంచి సోనిపత్ మధ్య తొలి హైడ్రోజన్ రైలు పరుగులు తీసింది. అయితే ఇది కేవలం ఒక వాహనం మాత్రమే కాదు. 2030 నాటికి నెట్ జీరో కర్బన ఉద్గారాల లక్ష్యం చేరుకోవాలనే భారత సంకల్పానికి ఒక నిదర్శనం. కాలుష్యాన్ని నివారించి కేవలం నీటి ఆవిరిని విడుదల చేస్తూ ప్రయాణించే ఈ గ్రీన్ టెక్నాలజీ భారత్ను జర్మనీ, జపాన్, చైనా వంటి అగ్రదేశాల సరసన నిలబెట్టింది. మరి ఈ హైడ్రోజన్ విప్లవం సామాన్యుడికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తుంది? అభివృద్ధి పథంలో రైల్వే వేస్తున్న ఈ అడుగులు దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేయబోతున్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ నారాయణరావు గారు, విశ్రాంత శాస్త్రవేత్త, ప్రముఖ విద్యావేత్త, చెన్నై నుంచి. అదేవిధంగా చలసాని గాంధీ గారు, రైల్వే రంగ నిపుణులు. ఇద్దరికి నమస్కారం అండి. నమస్కారం అండి. గాంధీ గారు, రైల్వే రంగ నిపుణుడిగా ఈ ప్రాజెక్ట్ని ఎలా చూస్తారు? కేవలం విద్యుదీకరణ కాకుండా హైడ్రోజన్ వైపు మొగ్గు చూపటం వెనుకున్న ఆ వ్యూహం ఏంటి? దీని వెనక ఎలాంటి కృషి జరిగింది? దీని వెనుక ఈ సుమారు 150 ఏళ్ళు పైబడిన రైల్వే చరిత్రలో ఈరోజు ఒక భారతదేశం, భారతీయ రైల్వేలు ఒక కొత్త అధ్యాయం ప్రారంభించిందని చెప్పుకో తప్పదు. ఇది ఏంటంటే ముఖ్యంగా ఇది ఖర్చు తక్కువ, భద్రత ఎక్కువ, సామాన్యుల కాడి నుంచి దేశం వరకు కూడా దీని ఫలితాలు అందుకోపోతున్నాం. దీని వెనుక చాలా కృషి జరిగింది. ఇది ప్రపంచ దేశాల్లో ఇప్పటి వరకు 4-5 దేశాలు మాత్రమే ఈ హైడ్రోజన్తో రైళ్లు నడపడం జరిగింది. అది కూడా ప్రయోగాత్మకంగా, జస్ట్ ప్రాక్టికల్గా కానీ రెగ్యులర్గా కాదు. అలాంటిది ఈరోజు భారతదేశం ఈ ఆత్మనిర్భర్ పేరు మీద మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తీసుకుని ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే గత 10 సంవత్సరాలుగా కృషి చేసిందో దానికి ఒక ఫలితం దక్కిందని చెప్పవచ్చు. ఇది భారత రైల్వేల్లో, భారతదేశంలో ఒక గుణాత్మక మార్పు రాబోతుందని చెప్పక తప్పదు. దీన్ని చాలా హర్షించవలసిన సమయం, దీన్ని స్వాగతించవలసిన సమయం. భారతదేశంలో ప్రతి వ్యక్తి కూడా సంతోషించవలసిన సమయం. ఇక్కడ 2030 నాటికి జీరో నెట్ కార్బన్ ఉద్గారాలు అంటున్నారు. సో ఈ వ్యూహాన్ని మనం ఎలా చూడాలంటారు? భారతీయ రైల్వే వ్యవస్థలో ఎలాంటి పెను మార్పులు రాబోతున్నాయి అంటారు గాంధీ గారు? ఇప్పటి వరకు భారతీయ రైల్వేల్లో మొట్టమొదట మనం రైల్వేలు ప్రారంభించినప్పుడు బ్రిటిష్ కాలం నుంచి కూడా మొట్టమొదటి స్టీమ్తో మొదలుపెట్టాం. స్టీమ్ నుంచి మనం మోడర్నైజేషన్ చేసుకుని డీజిల్కి వచ్చాం. డీజిల్ తర్వాత కంప్లీట్గా ఎలక్ట్రిఫికేషన్కి వచ్చాం. ఈరోజు భారతీయ రైల్వేల్లో సుమారు 99% దగ్గర 100% కూడా ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది. అంటే మార్పులు చేసుకుంటూ వచ్చి ప్రయాణికులకి అనుగుణంగా, భద్రతకు అనుగుణంగా, మరి ఖర్చు తగ్గుతోటి ఇంతవరకు తీసుకొచ్చాం. కానీ ఈ మార్పు 4వ తరం మార్పు, అంటే స్టీమ్ పోయి, డీజిల్ పోయి, ఎలక్ట్రిఫికేషన్ పోయి హైడ్రోజన్లోకి వచ్చాం. కాబట్టి ఈ మార్పు ఇది ఇంకా ఖర్చుతో తక్కువతో కూడిన పని, వేగంతో ప్రయాణించడానికి అవకాశం ఉంది. తర్వాత వాతావరణం కానీ, కాలుష్యం కానీ కూడా లేకుండా తీసుకెళ్ళటం అనేది ఇది గొప్ప విషయం. ఇది మనం అందరం గమనించాలి. ఇది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది రాబోయే రోజుల్లో భారతీయ రైల్వేల్లో. దీన్ని ఇంకా ఇది ప్రయోగాత్మకంగా ఒక ట్రైను ఈరోజు మనం మొదలుపెట్టాం. కానీ దీన్ని రాబోయే రోజుల్లో ఏది కూడా ప్రతిసారి కూడా మనం మొట్టమొదటిలో ప్రయోగాత్మకం చేసినప్పుడు కొద్దిగానే ప్రారంభిస్తాం. కానీ రాబోయే రోజులు దీని తాలూకా ఫలితాలు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుందని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా అండి. అయితే ఇక్కడ ఇది డీజిల్కి ఎంతవరకు ప్రత్యామ్నాయం అనుకోవచ్చు? ఆ డీజిల్ వినియోగం ఎంతవరకు తగ్గుతుంది అనుకోవచ్చు? డీజిల్ వినియోగం బాగా తగ్గిపోతుందండి. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో మనం ఈ అమెరికా, ఇరాన్ యుద్ధం తీసుకోండి, డీజిల్ కన్జంప్షన్ తీసుకోండి, మరి ధరలు తీసుకోండి, కాలుష్యం చూసుకోండి, ఇవన్నీ కూడా డీజిల్కి వ్యతిరేకంగానే మనం ఎలక్ట్రిఫికేషన్కి వెళ్ళాం. ఈ ఎలక్ట్రిఫికేషన్లు కూడా కాకుండా ఇప్పుడు ఈ హైడ్రోజన్కి వెళ్ళటం వల్ల ఇక డీజిల్తో మనకి వినియోగం చాలా తక్కువ అవుతుంది. భారతదేశం డీజిల్ని ఇంపోర్ట్ చేసుకోనక్కర్లేదు, ఇంత ఖర్చు కూడా పెట్టక్కర్లేదు. ఇది మన స్వశక్తితోటి దీన్ని మనం హైడ్రోజన్ తయారు చేసుకుని, తక్కువ ఖర్చుతో తయారు చేసుకుని, అధిక భద్రతతో కూడిన అంశం, తర్వాత అధిక అంటే ప్రయాణ సమయం కూడా తగ్గిపోతుంది.
ఇది చాలా మార్పులకి ముందుకు తీసుకెళ్తుంది భారతీయ రైల్వే. ఇది చాలా మంచి నిర్ణయం. దీని వెనకాల చాలా కృషి జరిగింది, చాలా పరిశోధన జరిగిన తర్వాత ఈరోజు మనం వాస్తవంలోకి వచ్చాం. మొట్టమొదటి ట్రైన్ ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. దీన్ని ఇంకా రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా బాగా ముందుకెళ్తుందని చెప్పడంలో సందేహం లేదండి. అయితే గాంధీ గారు ఇప్పుడు రైల్వే రంగ నిపుణులుగా చెప్పండి, ప్రస్తుతం మనం ఇక్కడ గమనించాల్సిన విషయం హైడ్రోజన్ రైల్ని హెరిటేజ్ రూట్లో మాత్రమే ప్రారంభించారు. మరి భవిష్యత్తులో ఏ మార్గాల్లో దీన్ని విస్తరించే అవకాశం? ఇది ముఖ్యంగా ఇది ఒక యూనిట్ మాత్రమే ఉంది ఈ రోజున. హైడ్రోజన్ తయారు చేసే యూనిట్ ఒక్క చోటే హర్యానాలో ఈరోజు మొట్టమొదటి ప్రారంభించారు. కోచెస్ కూడా ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పెరంబూర్ అంటే చెన్నైలో తయారు చేశారు. ఇదంతా కంప్లీట్గా మన ఇండియాలో తయారైన కోచెస్ కానీ ఈ మొత్తం ట్రైన్ సాంకేతిక అంతా కూడా మన RDSO అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అని లక్నోలో ఉంది, రైల్వేకి పరిశోధన సంస్థ. అక్కడ పరిశోధన జరిపి దీన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని రాబోయే రోజుల్లో దీన్ని అభివృద్ధి చేయడానికి మరి ప్రభుత్వం దీనికి ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేయాలి. ఇది ఇంకా ప్లాన్ చేయాలి. రాబోయే రోజుల్లో రైల్వే బడ్జెట్లో దీనికి ప్లాన్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ఈరోజు మొట్టమొదటిదే. ప్రముఖ విద్యావేత్త, విశ్రాంత శాస్త్రవేత్త నారాయణరావు గారు మనతో ఉన్నారు. నారాయణరావు గారు నమస్తే. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ సోనిపతి మధ్య ప్రారంభించిన హైడ్రోజన్ ట్రైన్ను భారతీయ రైల్వేలో సరికొత్త మైలురాయిగా చెబుతుంటానికి ప్రధాన కారణాలేంటి? భారత రైల్వేస్ లో మొట్టమొదట మనం స్టీమ్ ఇంజిన్ తో స్టార్ట్ అయ్యాం, తర్వాత డీజిల్ ఇంజిన్స్, ఎలక్ట్రికల్ ఇంజిన్స్. ఇది ఒక కొత్త అధ్యాయము, కొత్త మైలురాయి హైడ్రోజన్ పవర్డ్ ట్రైన్ ఆపరేట్ చేయడం. ఎందుకంటే ఇందులో కార్బన్ డైఆక్సైడ్ CO2 ఎమిషన్స్ ఉండవు, నాయిస్ పొల్యూషన్ చాలా తక్కువ, కాస్ట్ ఎఫెక్టివ్ టు ఆపరేట్ ద ట్రైన్స్. దిస్ ఈస్ ది ఫ్యూచర్ ఆఫ్ రైల్వేస్ ఇన్ ద వరల్డ్. ఇప్పటికీ మీకు పాఠకులందరికీ వ్యూవర్స్ అందరికీ తెలిసినట్లు కొన్ని దేశాల్లో మాత్రమే, ఫ్రాన్స్, జర్మనీ, ఆల్స్టామ్ has demonstrated. భారత రైల్వేస్ చాలా అంబిషియస్ ప్రోగ్రామ్ తో ఈ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ని తీసుకున్నది. ఇన్ఫాక్ట్ మేము ICF తో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీతో 2018లో డిస్కస్ చేసి SRMS లో ఒక MOU కూడా సైన్ చేసుకున్నాము. ఇది చాలా సరికొత్త అధ్యాయం. హలో నారాయణరావు గారు, కంటిన్యూ. ఇది ఒక ఛాలెంజింగ్ గా భారతదేశ ప్రభుత్వం ఇండియన్ రైల్వేస్ తీసుకొచ్చింది. 10 కోచెస్ తో సుమారు 2500 మంది ప్యాసింజర్స్ తో ప్రపంచంలో ఇంత పెద్ద హైడ్రోజన్ పవర్ ట్రైన్ ని ఎవరు వెంచర్ చేయలేదు. ఇండియన్ రైల్వేస్ మాత్రమే వెంచర్ చేసింది, ఇనాగరేట్ చేసి ఆపరేట్ చేయగలుగుతుంది. ఇంకా ఇటువంటి రైళ్లు దేశానికి చాలా అవసరం. ఎందుకంటే మనం డీజిల్ పైన, ఎలక్ట్రికల్ ఎనర్జీ పైన ఆధారపడకుండా నీళ్లను ఎలక్ట్రాలిసిస్ చేసి హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసి ట్రైన్ తయారు చేయాలి. ఇన్ఫాక్ట్ 2018లో మేమే ఈ కాన్సెప్ట్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రజెంట్ చేశాం. గ్రేట్. నారాయణ గారు, ఇక్కడ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఈ భారతీయ హైడ్రోజన్ ఇంజిన్ 1200 హార్స్ పవర్ సామర్థ్యంతో ప్రపంచంలోనే శక్తిమైనదిగా అభివర్ణిస్తున్నారు. మరి ఈ స్వదేశీ సాంకేతికత ప్రాముఖ్యత ఏంటి? ఓకే, ఈ సాంకేతిక ప్రాముఖ్యత ఏంటంటే ఎక్కువ కోచెస్ ని, 10-12 కోచెస్ ని, తర్వాత పేలోడ్ వెయిట్ అంటే ప్యాసింజర్స్ ఆ సీట్లు వెయిట్ చాలా ఎక్కువ. ఇప్పటికి ఎవరు ప్రపంచంలో ఇంత పెద్ద పేలోడ్ వెయిట్ తో అంటే ఇంతమంది ప్యాసింజర్స్ తో వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేయలేదు. ఇక్కడ మీరు చెప్పినట్టు 1200 కిలోవాట్ ఫ్యూయల్ సెల్ దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. ప్రొపల్షన్ ఆఫ్ 3200 హార్స్ పవర్ హ్యాస్ బీన్ డెవలప్డ్ ఇన్ ది కంట్రీ. కావలసిన కంట్రోల్స్, బ్యాటరీలు, సూపర్ కెపాసిటర్స్ అన్నింటినీ స్వదేశీయ సాంకేతికతతో డెవలప్ చేసి ఈ ట్రైన్ ని డెమాన్స్ట్రేట్ చేశారు. దిస్ ఈజ్ ఎ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్
of Indian Railways, in my opinion. నారాయణరావు గారు, ఈ తుది రూపు దాల్చుకోవటంలో కావచ్చు, పట్టాలు ఎక్కడంలో కావచ్చు, ఈ ప్రాజెక్టు మీరు కూడా ప్రత్యక్షంగా మీ పాత్ర ఉంది దీంట్లో కూడా. అయితే ఇది భవిష్యత్తులో రైళ్లకే పరిమితం కాకుండా మరి ఈ హైడ్రోజన్ సాంకేతికతను ట్రక్కులు లేదంటే ఆ షిప్పింగ్ వంటి ఈ ఇతర రవాణా కూడా విస్తరించే అవకాశం ఉందా? మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. హైడ్రోజన్ సాంకేతికత రైళ్లకు మాత్రమే పరిమితం అవ్వదు. బస్సులు, ట్రక్కులు, షిప్పులు, బోట్స్కి త్వరలో విస్తరిస్తుంది. బస్సులకు కేపీఐటి ఇండస్ట్రీస్ పూణే వారు హైడ్రోజన్ పవర్డ్ బస్సులు తయారు చేశారు. అట్లాగే అశోక్ లేలాండ్ కూడా హైడ్రోజన్ పవర్డ్ బస్సెస్ తయారు చేసింది. కాకపోతే హైడ్రోజన్ పవర్డ్ బస్సు కొంత ధర ఎక్కువ, అందువల్ల పాపులర్ అవడానికి కొంత టైం పడుతుంది. షిప్లకు మాత్రమే కాకుండా ఏరోప్లేన్స్ కూడా ఇది విస్తరిస్తుంది. బోయింగ్, ఎయిర్ బస్ వాళ్ళు ఆల్రెడీ హైడ్రోజన్ పవర్డ్ ప్లేన్స్ పైలట్ ప్రాజెక్ట్ గా ట్రై చేస్తున్నారు. ఆ విషయంలోనే నేను గత నెల 26వ తేదీ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారితో ఏం చెప్పానంటే, సార్ ఇండియా హైడ్రోజన్ పవర్డ్ ఫ్లైట్స్ ఇప్పట్లో తయారు చేయకపోవచ్చు, కానీ ప్రతి ఎయిర్పోర్ట్ లో హైడ్రోజన్ రీఫ్యూలింగ్ స్టేషన్స్ అవసరం. కాబట్టి ఒక ఎయిర్పోర్ట్ లో ఈ హైడ్రోజన్ ఫ్యూలింగ్ స్టేషన్ డెవలప్ చేస్తా ఉన్నాం. ఆయన స్పాంటేనియస్ గా ఒప్పుకున్నాడు. అంతేకాకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎస్ఆర్ఎస్ వాడను, విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు ఒక హైడ్రోజన్ పవర్ ట్రైన్ ఇండియన్ రైల్వేస్ తో కొలాబరేట్ చేసి డెవలప్ చేయండి అని సూచించారు. సో పాయింట్ ఏమిటంటే, ఈ హైడ్రోజన్ సాంకేతికత ఒక రైళ్లకే పరిమితం కాదు. షిప్పులు, బోట్స్, బసెస్, ట్రక్స్ అండ్ కార్స్ ఆల్సో, and including aeroplanes. Maybe in the next 5 years, we will see a hydrogen-powered passenger flight. ఓకే సార్. గాంధీ గారు, ప్రస్తుతం ఈ హెరిటేజ్ రూట్లోనే ప్రారంభించారు. అయితే ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం ప్రయాణికుల ఛార్జీలు కూడా చర్చకు వస్తున్నాయి. సో ఇవి ఎలా ఉండబోయే అవకాశం ఉందంటారు? ప్రయాణికులకి అనుకూలంగా ఎలా ఉంటే బెటర్ అంటారు? గాంధీ గారు, ఇది ప్రయాణికులకి తప్పకుండా స్వాగతిస్తారండి. కారణం ఏంటంటే, మనం ముందు చెప్పుకున్నట్టుగానే ఇది కాలుష్యం ఉండదు, తర్వాత సేఫ్టీ ఎక్కువ ఉంది. దీనిలో చాలా భద్రతా ప్రమాణాలు తీసుకున్నారు. మనం ప్రస్తుతం చూసుకుంటే భారతీయ రైల్వేలు ప్రపంచం పట్టణంలో చూసుకుంటే ప్రమాదాలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాల నుంచి చేసిన మార్పులు, ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అనేక రకాలుగా రక్షణ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చింది, టెక్నాలజీలో మార్పులు తీసుకొచ్చి లోకో పైలట్స్కి కానీ రైల్వే ఇతర సిబ్బందికి కానీ అనేక రకాలుగా ట్రైనింగ్ ఇస్తున్నారు, శిక్షణ ఎక్కువగా ఇస్తున్నారు. కొత్త టెక్నాలజీ ఉపయోగించడం ఎలాగా, సేఫ్టీ పద్ధతులు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలాగా యాక్సిడెంట్ అవాయిడ్ చేయాలి, అన్నిటికీ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఎక్కడైతే ట్రైనింగ్ ఇస్తున్నారో స్టాఫ్ కూడా ఆ తాలూకా రిజల్ట్స్ ఇప్పుడు కనపడుతున్నాయి. ఈ దీంట్లో కూడా లోకో పైలట్ ఎదురుగుండా ఒక స్క్రీన్ పెట్టారు ఈ హైడ్రోజన్ ట్రైన్ కూడా. ఏ రకమైన యాక్సిడెంట్ అవడానికి కూడా అవకాశం లేదని చెప్పేసి మన పరిశోధనలకు చెప్పడం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో భారతీయ రైల్వేలో ప్రమాదాలు కూడా ఏ రకంగా కూడా ఆస్కారం లేకుండా తక్కువ రేటుతోటి, ఇప్పుడు ఏ రకంగా ప్రయాణికుల సదుపాయం ఉందో ఇంతకంటే ఎక్కువ రేట్లు కాకుండా ప్రయాణికులకు అందుబాటులో ఉండే రేట్లకు ఉంచడం జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నానండి. నారాయణరావు గారు, ఇందాక మీరు ప్రస్తావించారు ఏదైతే హైడ్రోజన్ సార్, అదే కాకుండా గాంధీ గారు కంటిన్యూ. అదే కాకుండా ఇది ఇప్పుడు హెరిటేజ్ రైల్వే ఎలాగైతే సిమ్లాకి నడుపుతాను ప్రపోజ్ చేశారో, రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యంగా కొన్ని టూరిస్ట్ సెంటర్లని, ముఖ్యంగా విశాఖపట్నం, అరకు లాంటి ప్రదేశాల్లో ఈ హైడ్రోజన్ ట్రైన్ని ప్రయోగాత్మకంగా ఇంట్రడ్యూస్ చేసినట్టయితే దీనికి బాగా ఆదరణ లభిస్తుంది. తక్కువ ఖర్చుతోటి మనకు నడపడానికి కూడా అవకాశం ఉంటుందని భావిస్తున్నాను. ఓకే.
నారాయణరావు గారు, ఇందాక మీరు చెప్పారు ఈ హైడ్రోజన్ ఇంధనాన్ని భవిష్యత్ ఇంధనంగా అభివర్ణించారు. అయితే ఈ సాంకేతికతను దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేయాలంటే ఇందాక మీరు ప్రస్తావించినట్టు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కావచ్చు, దాన్ని స్టోర్ చేయడం కావచ్చు, ఆ రీఫ్యూలింగ్ మౌలిక వసతులు కావచ్చు, అదేవిధంగా భద్రత, ఈ అంశాలపై ఏ అంశాలపై భారత్ ఎక్కువగా దృష్టి పెట్టాలంటారు? ఓకే, భారతదేశ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా 2030కి 5 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే ప్రొజెక్షన్ ని టార్గెట్ పెట్టుకున్నారు. దానికి అనుగుణంగా కాకినాడలో ఈ నెల జనవరిలో ఏఎం గ్రీన్ వారు గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. వారు వచ్చే 2 సంవత్సరాల్లో 1.5 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతున్నారు. అట్లాగే జేకే ఇన్ఫ్రా వాళ్ళు కూడా శ్రీకాకుళం దగ్గర మూలాపేటలో 1.5 మిలియన్ మెట్రిక్ టన్స్, సిమిలర్లీ యామ్నా కృష్ణపట్నం దగ్గర 1 మిలియన్ మెట్రిక్ టన్ తో గ్రీన్ హైడ్రోజన్ ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. కాబట్టి ఈ రైల్వేలు, షిప్పులు, బస్సులు, ట్రక్కులు ఇవన్నీ హైడ్రోజన్ తో వచ్చేప్పటికీ ప్యారలల్ గా గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఈ దేశంలో జరుగుతుంది. నెక్స్ట్ రీఫ్యూయలింగ్ స్టేషన్స్. ఎస్, రీఫ్యూయలింగ్ స్టేషన్స్ చాలా అవసరం. మనం ఎలక్ట్రికల్ ట్రీన్స్ అంటే పైన ఎలక్ట్రికల్ లైన్స్ రన్ అవుతున్నాయి, దాని నుంచి ఎలక్ట్రికల్ తీసుకుంటాం. కానీ హైడ్రోజన్ కు మాత్రం మధ్య మధ్య స్టేషన్లలో రీఫ్యూయలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. భారత రైల్వే ఆ దిశగా ఆలోచిస్తోంది, ఆల్రెడీ స్టార్టెడ్ ది వర్క్. తర్వాత నేనేం చెప్తున్నా అంటే, ఒకసారి వాళ్ళతో డిస్కషన్ జరిగింది. ఆన్ బోర్డ్ ఎలక్ట్రాలిసిస్ అంటే ఆన్ బోర్డ్ ద ట్రైన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేసేట్టు. అఫ్ కోర్స్ దీనికి చాలా టెక్నాలజికల్ ఛాలెంజెస్ ఉన్నాయి, బట్ ఇండియా విల్ కమ్ త్రూ దట్. సో నెక్స్ట్ నావెల్టీ in Indian Railways will be perhaps on-board electrolysis, that is on-board production of hydrogen, and novel methods of storage. Storage, yes, it has its own challenges, but there is an organization, PESO, who will give the specifications, and Indian Railways has already followed and they will follow, but we are working on novel methods of storage of hydrogen through sodium borohydride instead of storing in the tanks. These are all future technologies. So future technologies railwaylo na uddeshanlo on-board electrolysis, that is on-board production of hydrogen, overcoming the fuels and refueling stations, and also novel methods of storage. Green hydrogen production ki ee deshamlo korata undadu. ఎందుకంటే వచ్చే 2 సంవత్సరాల్లో నేను చెప్పిన ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 5 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ తయారు చేస్తారు. వాళ్ళు కూడా ఇటువంటి అప్లికేషన్స్ కొరకు చూసుకుంటారు. ఈ అప్లికేషన్స్ వచ్చే లోపల వాళ్ళ గ్రీన్ హైడ్రోజన్ ని గ్రీన్ అమ్మోనియా కన్వర్ట్ చేసి యూజ్ చేయదలుచుకుంటున్నారు. బట్ ఈ అప్లికేషన్లు ఎప్పుడైతే దేశంలో వస్తాయో వాళ్ళు రెడీగా ఉన్నారు గ్రీన్ హైడ్రోజన్ సప్లై చేయడానికి. ఓకే, గాంధీ గారు, వందే భారత్, అమృత్ భారత్, బుల్లెట్ ట్రైన్, కవచ్ వ్యవస్థ, ఇప్పుడు హైడ్రోజన్ రైల్. అయితే రాబోయే 10 ఏళ్లలో ఇవన్నీ రైల్వేస్లో భారత్ను ఎలాంటి స్థానాల్లో నిలబెట్టబోతున్నాయనుకోవచ్చు? ఈ మార్పులన్నీ కూడా సాంకేతికంగా అనేక పరిశోధనలు చేసిన తర్వాత తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ గ్రీన్ హైడ్రోజన్ ట్రైన్ ఏదైతే వచ్చిందో, ఇది వందే భారత్ వచ్చినాక ఎలాగా సిస్టమ్ మారిందో భారతీయ రైల్వేల్లో, స్పీడ్ యుగం. ఇప్పుడు ఈ గ్రీన్ హైడ్రోజన్ వచ్చిన తర్వాత యాక్సిడెంట్ ఫ్రీగా మనం ముందుకు పోతాం. తర్వాత వాతావరణం కలుషితం కాకుండా ముందుకు పోవడానికి అవకాశం ఉంది. తప్పకుండా పెను మార్పులు భారతీయ రైల్వేలు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది ఇప్పుడు ప్రొఫెసర్ నారాయణరావు గారు చెప్పినట్టుగా ఈ రాబోయే రోజుల్లో ఈ సెంటర్స్, హైడ్రోజన్ ప్రొడక్షన్ సెంటర్స్, స్టోరేజ్ సెంటర్స్, ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుని దీన్ని ముందుకు తీసుకెళ్ళినట్టయితే భారతీయ రైల్వేల్లో పెను మార్పులకి, ముఖ్యంగా తక్కువ ఖర్చుతోటి
ఎక్కువ లాభాలు సంపాదించడానికి, ఎక్కువ ప్రయాణికులకు ఎక్కువ సర్వీస్ చేయడానికి, భద్రతతో కూడిన సర్వీస్ చేయడానికి భారతీయ రైల్వేలు అందుబాటులో ఉంటాయని చెప్పక తప్పదు. ఇది చాలా మంచి పరిణామం ఈరోజు భారతీయ రైల్వేకి. ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఈ రోజున. నారాయణరావు గారు, ఇప్పటి వరకు ఉన్న ట్రైన్ సిస్టమ్ వేరు, ఇప్పుడు హైడ్రోజన్ రైలుతో కొంత సాంకేతికంగా కూడా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో మనకున్న లోకో పైలట్లు కావచ్చు, లేదంటే ఇతరత్ర రైల్వే సిబ్బంది ఎవరైనా కావచ్చు, ఈ హైడ్రోజన్ రైలు దేశవ్యాప్తంగా విస్తరించే లోపు వారు నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఏమైనా ఉంటాయా? దానికోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ప్రత్యేకమైన స్కిల్స్ అవసరం లేదు. కానీ నేను ఈరోజు ఈనాడులో చూసినట్టు పైలట్, కో పైలట్ దగ్గర డిస్ప్లే పెడుతున్నారు. ఏమిటంటే ఒకవేళ ఏదన్నా హైడ్రోజన్ లీకేజ్ వచ్చినా ఆటోమేటిక్ గా ట్రైన్ ఆగిపోతుంది. ప్లస్ ఈ కో పైలట్, పైలట్ యాక్షన్స్ తీసుకోవచ్చు. సో కొంత ట్రైనింగ్ అవసరమే కానీ పెద్ద ప్రత్యేకమైన ట్రైనింగ్ అవసరం ఉంటుందని అనుకోలేదు. ఐ థింక్ రైల్వేస్ కెన్ క్యాటర్. ఓకే, గాంధీ గారు, ఇందాక మీరు అన్నారు భద్రత విషయంలో కూడా, ప్రయాణికుల భద్రత విషయంలో కూడా ఈ హైడ్రోజన్లో తగినన్ని చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనం బుల్లెట్ ట్రైన్ విదేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి హైడ్రోజన్ రైల్ని భారత్ భవిష్యత్తులో విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు విదేశాలు 4-5 దేశాలకు ప్రయోగాత్మకంగా చేయటం జరిగింది. అది కూడా 2-3 కోచెస్ తోటే వాళ్ళు చేస్తున్నారు. అది ప్రాక్టికల్గా చేశారు కానీ ఇంకా రెగ్యులర్గా కాదు. అలాంటిది మనం స్టార్టింగ్లోనే మొట్టమొదటిలోనే అనేక పరిశోధనలు జరిపిన తర్వాత, అనేక టెస్టులు జరిగిన తర్వాత ఈరోజు 10 కోచెస్ తోటి, అంటే సుమారు 2600 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు అట్ ఎ టైము. 75 కిలోమీటర్స్ స్పీడ్ తోటి ఈరోజు ప్రారంభించడం జరిగింది. బట్ దీని స్పీడ్ 110 వరకు ఇచ్చి ఉన్నారు. ఇది రాబోయే రోజుల్లో ప్రపంచంలో భారతీయ రైల్వే 1వ నెంబర్ కిందకి వెళ్ళడానికి అవకాశం ఉంది. మన దేశాన్ని నుంచి ఈ పరిశోధనలు తీసుకుని, ఈ నైపుణ్యం తీసుకుని విదేశాలు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు కూడా దీన్ని వాడుకుంటానికి అవకాశం ఉంది. మన దేశం పెద్ద దేశం కాబట్టి మనకి చాలా అవసరం దీని. ఇది ఈ ఏదైతే హైడ్రోజన్ రైలు ఈరోజు 10 కోచెస్తో ప్రధానమంత్రి గారు ప్రారంభించారో, ఇది రాబోయే రోజుల్లో భారతదేశం అంతా కూడా ఎక్కువ సంఖ్యలో దీన్ని ప్రారంభించడానికి ఈ పరిశోధనలు ఇంకా జరిపి, మరి ఈ ఒక్క ఐసీఎఫ్ పెరంబూరులోనే కాకుండా ఈ కోచెస్ తయారు చేయటం, మరి ఇంకొక 3-4 చోట్ల ఈ ఫ్యాక్టరీస్ కూడా ప్రారంభించి స్టాఫ్ కూడా పైలట్, కో పైలట్ ఎవరైతే ట్రైన్ ఆపరేషన్స్లో ఉంటారో, ఈ లోకో ఆపరేషన్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా సరైన శిక్షణ ఇవ్వడానికి ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసి ఈ స్కిల్స్ అన్ని అప్డేట్ చేసినట్టయితే రాబోయే రోజుల్లో మరి ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పక తప్పదండి. రైట్, థ్యాంక్ యూ ప్రొఫెసర్ నారాయణరావు గారు, అదేవిధంగా చలసాని గాంధీ గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.